ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యారాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో సంచారం, గురుగారు వృషభంలోనే సంచారం, కుజుడి మాసమంతా మేషరాశిలో సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం, బుధుడు ఇక్కడ మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు మనకి ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు, కొద్దిగా ద్వితీయ స్థానంలో ఉంటున్న కొద్దిగా బుధ శుక్రులు. శుక్రుడు కూడా అస్తంగతమైపోయాడు యాక్చువల్లీ. అంటే ముఖ్యంగా కొద్దిగా మనకి అనుకూలిస్తే బుధుడు, తర్వాత రాహువు, తర్వాత ఇక్కడ దశమాధిపతి దశమ స్థానంలో ఉండడం కూడా, శని కూడా మనకి ఉద్యోగంలో ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. మెయిన్ రాహు ఒక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఒక మాసంలో. ఇక్కడ ముఖ్యంగా జన్మ రాశిలో ఉంటున్న గురువు, పైగా మీ యొక్క రాశ్యాధిపతి అస్తంగతం అవడము, పైగా ఇన్ని రోజులు గత మాసంలో ఏదైతే మే మాసంలో కుజుడు లాభస్థానంలో రాహుతో కలిసి సంచారం, ఇది కొద్దిగా కుజ బలం అనేది ఎక్కువగా ఉండేది. బట్ ఈ మాసం నుంచి అంటే జూన్ నుంచి కుజుడు కూడా బలం అనేది తగ్గుతుంది. ఎందుకంటే వ్యయాధిపతి అయ్యి వ్యయస్థానానికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ జన్మంలో గురువు, మనకి రాశ్యాధిపతి కూడా అస్తంగతం అవడము. ఇక్కడ ముఖ్యంగా శారీరకపరమైన ఇబ్బందులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఖర్చులు పెరిగే సూచనలు. అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ మనకి అక్కడ ఖర్చులు, మనకి ఆరోగ్యపరమైన అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, సో ఏదో ఉంది అన్నట్టుగా భావించడము, సో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. పైగా వ్యయస్థానంలో ఉంటున్న కుజుడు, వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉండడం అనేది అది పెద్దగా అయితే ఆయన స్వక్షేత్రంలో ఉంటున్నాడు, అయినప్పటికీ ఆయన వ్యయాధిపతి కదా, ఖర్చులు ఇవ్వాలి కదా. సో మీకు ఆదాయానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దశమస్థానంలో శని ఉన్నారు, లాభస్థానంలో రాహు ఉన్నారు. ఆదాయానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. పైగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు ఇక్కడ తర్వాత ఇక్కడ మనకి రాహు కూడా లాభస్థానంలో ఉండడము, మీరు చేసే వృత్తి చేస్తూ ఉంటారు, జీతం వస్తూ ఉంటుంది. బట్ ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు తక్కువ ఉంటాయి, బట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇది ముఖ్యమైన అంశం. పైగా శని కూడా వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా ఉద్యోగపరమైన అంశాలలో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ప్రయాణాల వల్ల కొద్దిగా ఖర్చులు ఏర్పడే సూచనలు, నిద్రాభంగము, వృథా శరీరం అనేది కొద్దిగా ఆ బద్ధకం లాంటిది, ఆ బరువు పెరగడం లాగా అనిపించడము, బద్ధకము ఫీల్ అవ్వడము, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము, సో ఇవన్నీ ఉంటాయి. ఏం చేయాలో ఇట్లా బాగా ఆలోచన అది ఎక్కువగా ఉంటుంది. సో ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు, వచ్చే ఆదాయానికి ఇబ్బంది ఉండదు, బట్ ఖర్చులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ద్వితీయ స్థానంలో ఇక్కడ బుధుడు వెళ్తున్నాడు, ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో. సో కుటుంబం వలన కొద్దిగా ఓకే, అది సామాన్యంగానే సూచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ జన్మంలో ఉంటున్న సూర్య మరియు గురు వలన కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీ యొక్క, ఎందుకంటే రాష్ట్రాధిపతి కూడా అస్తంగతము, ఆ రాశిలోనే గురు మరియు సూర్యులు ఉండడము, జన్మ గురు జన్మ సూర్యుడు. సో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి చిన్న పనికి ఆవేశం లాంటిది, ఆలోచనం లాంటిది, ఎక్కువ ఆలోచించడము, సో ఇవన్నీ ఉంటాయి. ఈ ఒక సమయంలో ప్రేమికులు అంటే ప్రేమ విషయంలో నేను వాళ్ళని ఇష్టపడము లాంటివి, ఇట్లాంటివి చేస్తే ఇంకా ప్రమాదం ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటివి ఒక సమయంలో. సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు, వచ్చే ఆదాయానికి ఇబ్బంది ఉండదు, బట్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు,
కొద్దిగా కుజుడు ఆరో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎక్కడా చిన్నపాటి చిన్న చిన్న గాయాలవ్వడం లాంటివి, లేదా ఆల్రెడీ గాయమయిందే మళ్ళా అది కొద్దిగా దానికోసం ఖర్చులు పెట్టడం లాంటిది. సో, ఇలాంటివి కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో బుధుడు ఉంటున్నాడు. తర్వాత తృతీయానికెళ్ళిపోతాడు. మనకి ఆదాయానికైతే లోటుండదు. సో, కుటుంబపరమైన కూడా పెద్దగా కుటుంబంలో కూడా ఇక్కడ కలిసి రావడానికి అవకాశాలు తక్కువుంటాయి. బట్ కొన్నిసార్లు మంచి మంచి భోజనాలు చేసుకోవడానికి అవకాశాలుంటాయి. సో, కొన్ని శుభకార్యాలకి వెళ్ళడము, వేరే ఎవరిదో ఫంక్షన్స్‌కి వెళ్ళడం లాంటివి, లేదా మంచి మంచి హోటల్‌లో వెళ్ళి భోజనం చేసుకోవాలనుకోవడము. సో, ఇట్లాంటి వలన కూడా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. సో, ఈ యొక్క మెయిన్ వృషభ రాశి వాళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అష్టక వర్గ బిందులో చూసుకోండి. మీ ఒక జన్మజాతకం చక్రంలో ఇప్పుడు జన్మరాశిలో గురువుగారు ఉంటున్నారు. ఆ జన్మరాశిలో గురువుగారు మీ జన్మజాతకంలో గురువు ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు చూడండి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే మరీ ఇబ్బంది ఉంటుందండి. 3, 4, 5 ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. సో, మెయిన్ అది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ సంతానం పరంగా కొద్దిగా ఆలోచన పెరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో, ఇవన్నీ అండి చూసుకోవాలి మీరు. సో, మొత్తానికైతే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలం అనే చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, కంటిన్యూ ఒక 21 డేస్ శనగలని నానబెట్టేసి బెల్లంతో కలిపి ఈ యొక్క గురువారం మీరు ఫిక్స్ చేసుకోండి. గురువారము మీరు ఫిక్స్ చేసుకొని ఆ రోజు మీరు తప్పనిసరిగా ఎద్దులకి తినిపించండి. శనగలు, బెల్లం కలిపి ఎద్దులకి తినిపించండి. ప్రతిరోజు శివ సహస్రనామం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువారం పసుపు నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం పూట మీరు సుబ్రహ్మణ్య స్వామికో లేదా ఆంజనేయ స్వామికో దీపం వెలిగించడానికి, దీపాలు పెట్టి రావడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.